జై శ్రీరామ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను. సో, బ్లింకిట్ వారి ఈ ప్యాకేజింగ్ నాకెందుకో చాలా బాగా నచ్చుతుందండి. కొన్ని ఒక 4, 5 ఐటెమ్స్ పెడితే ఇలా బ్యాగ్స్ ఇలా వస్తాయన్నమాట. సో, ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన ప్రింట్ ఇలాగా ఉంటుంది బ్లింకిట్ బ్యాగ్ మీద. ఎందుకో ఇది తీసి కట్ చేసి పెట్టుకోవాలనిపించింది. ఎందుకంటే చిన్నపిల్లలు ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకిస్తే కలరింగ్ చేస్తారు కదా! సో, ఇలా ఇది ఒకటి సంక్రాంతి స్పెషల్ అనుకుంటా. ఈ మంత్ అంతా ఇలాగే వచ్చాయన్నమాట. లాస్ట్ టైం అనుకున్నాను తీసి పెట్టుకుందామని, బట్ మిస్ అయ్యాను. సో, ఈరోజు మళ్ళీ నాకు లక్కీగా దొరికింది. సో, ఇది ఈ షీట్ కట్ చేసి పెట్టేస్తాను. ఎవరైనా మా మామ, అల్లుడు, మామ, మనవడు వస్తారు కదా! అట్లాంటి చిన్నపిల్లలు డ్రాయింగ్స్ ఇష్టం ఉన్నవాళ్ళు కలరింగ్ టైం పాస్ అనమాట. వాళ్ళకి కలరింగ్ ఇస్తే చేస్తూ ఉంటారు. సో, ఇలా కలెక్ట్ చేసుకుందామని ఇలా తీసి పెట్టానమాట ఈ పేపర్ ఇలాగా. సో, లెట్స్ గో ఇంటూ మై బ్లాగ్. సో, ఈరోజు యాజ్ ఎ వైఫ్గా, యాజ్ ఎ హౌస్ వైఫ్గా అండ్ యాజ్ ఎ పేరెంట్గా అండ్ వెల్నెస్ కోచ్గా, పెట్ పేరెంట్గా నేను ఏవేవి డైలీ నా షెడ్యూల్స్ ఉంటాయో అన్నది జస్ట్ కొన్ని గ్లిమ్స్ చూపిస్తాను. యాక్చువల్గా మన డిష్ వాషర్లో మనకి సాల్ట్ అయిపోయిందనమాట. సో, ఆర్డర్ చేశాను, అది డిలే అవుతుంది. సో, సరే ఇట్స్ ఓకే. మనము ఎంతని 100% ఎప్పుడు కానీ హోమ్ అప్లయన్సెస్ మీద అంత డిపెండ్ అయి ఉండకూడదు. మొన్న కూడా నాకు పవర్ పోయిన రోజు అర్థమైంది, బాబోయ్ మనం మొత్తం డిపెండ్ అయి ఉంటున్నామేమో వీటి మీద అని చెప్పేసి. సో యా, లెట్స్ సీ హౌ మచ్ ఐ కెన్ డూ. బికాస్ ముందు చేసే పనులే ఇవన్నీ, బట్ ఇప్పుడు ఏంటో అలవాటు తప్పిపోయింది. అన్నీ మిషన్స్ మీద డిపెండ్ అయ్యి ఇవన్నీ అన్ని మిషన్స్ చేస్తాయిలే అన్న ఒక ఇది వచ్చేసింది. యా, ఇలా ఈ డే ఇలా స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా సెషన్స్ అయిపోయాయి మార్నింగ్. సో, మా రొటీన్లోకి వచ్చేసాను. లైక్ యాజ్ అ వెల్నెస్ కోచ్ నాకు మార్నింగ్ సెషన్స్ 5కి, 6 అండ్ 8 o'clock ఉంటాయన్నమాట. సో, ఇన్ బిట్వీన్ మా పాపకి బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్ చేసేసి 1 hour ఉంటుంది. ఆ 1 hour గ్యాప్లో లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి దాని తర్వాత మళ్ళీ సెషన్ ఉంటుంది నాకు. సో, ఆ ఇన్ బిట్వీన్ అన్నీ మేనేజ్ చేసుకుంటాను అనమాట. ఆఫ్టర్ సెషన్ కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది. కొన్ని ఈ హౌస్ హోల్డ్ చోర్స్ అన్నీ ఫినిష్ చేసేసుకుంటాను అనమాట. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ డైలీ చోర్స్ అనమాట. మార్నింగ్ రిచువల్స్ ఏమేమి ఉంటాయి నాకు అన్నీ చూపిస్తాను మీకు. రోడ్ సైడ్ ఉన్నాం కాబట్టి చాలా డస్ట్ పడుతుంది అనమాట. మార్నింగ్ తుడిస్తే ఈవినింగ్ కల్లా మళ్ళీ డస్ట్ ఇలా పడుతూ ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ ఉన్న కిచెన్ విండోకి ఒకటి కర్టన్ లాగా వెయ్యాలి. చాలా పనులు ఉన్నాయి చేయాల్సినవి, బట్ టైం సరిపోవట్లేదు వీటిటన్నిటికీ. లెట్స్ చూద్దాము ఫ్యూచర్లో ఏమైనా చేయగలుగుతానేమో దీనికోసం.
ఆల్మోస్ట్ నా మార్నింగ్ కొన్ని చోర్స్ అయిపోయాయి, ఇంటి పనులన్నీ అయిపోయాయి కొన్ని. సో కొంచెం జింజర్ టీ తీసుకుందామని చెప్పేసి జింజర్ టీ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం నాకు ల్యాప్టాప్ మీద నా వర్క్ ఉంది, కొన్ని ఆర్డర్స్ ప్లేస్ చేసి ఉన్నాయి, కొంచెం కస్టమర్ సైన్అప్స్ ఉన్నాయన్నమాట. సో కొంచెం ఆ వర్క్ మీద నేను వెళ్ళిపోతాను. ఇట్స్ ఆల్మోస్ట్ 11:30 అవుతుంది ఇప్పుడు నా టైం. సో ఇది అంతా ఇక్కడ క్లీనప్ చేసేసుకున్నాను. సో తర్వాత లంచ్లో చూద్దాము ఏం చేయాలి అన్నది. సో ఇదైతే క్లీన్ అయిపోయింది ఇక్కడికి. సో వెజల్స్ అయిపోయాయి, క్లోత్స్ అయిపోయాయి, క్లీనింగ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు లెట్స్ గో ఇంటూ నా డైలీ షెడ్యూల్లో పార్ట్ ఆఫ్ ది షెడ్యూల్ ఏంటంటే, యాజ్ ఎ వెల్నెస్ కోచ్గా నేను మా కస్టమర్స్ హ్యాండిల్ ఎలా చేస్తాను, వాళ్ళకి ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేయాలి, వాళ్ళకి ఫాలోఅప్స్ చేస్తూ వాళ్ళకి ఏమేమి నీడ్స్ ఉన్నాయి, వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకుంటూ, ఇవన్నీ నా వర్క్, పార్ట్ ఆఫ్ వర్క్ అనమాట. ఇది ఒక 1-2 అవర్స్ నేను ఇలా స్పెండ్ చేస్తాను ఇక్కడ. సో యా, ఇలా కూర్చోగానే మా లూసీ వస్తుందన్నమాట. పని చేయొద్దు అని, తనతో పాటుగా ఆడుకోవాలి. సో మధ్య మధ్యలో కొంచెం మా ఇద్దరి ట్యాంట్రమ్స్ ఉంటాయి అన్నమాట. చూడండి, చేయొద్దు, వర్క్ చేయొద్దు, నాతో ఆడుకోమంటుంది. సో లవ్లీ డాగ్ యాక్చువల్గా. డాగ్స్ స్ట్రెస్ బస్టర్స్ యాక్చువల్గా ఇవి. సో చూడండి, ఫుడ్ పెడితే కూడా వద్దంట. నేను అలిగిందనమాట, నేను పని చేస్తున్నా అని చెప్పేసి ఫుడ్ కూడా తినకుండా అక్కడ వెళ్ళి కూర్చుంది అలిగేసి. ఇది మా లూసీ ట్యాంట్రమ్స్. సో లంచ్కి రోటీస్ అండ్ ఎగ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అండ్ కొంచెం కీరా అండ్ క్యారెట్ సాలెడ్స్ కూడా. మోస్ట్లీ నేను ఫస్ట్ కీరా క్యారెట్ సాలెడ్స్ తీసుకున్న తర్వాతే మెయిన్ కోర్స్కి వెళ్తాను. సో ఇది అలవాటు అయిపోయింది నాకు, మా వారికి కూడా అలా అలవాటు చేసేసాను. అండ్ ఎగ్ ఇస్ ప్రోటీన్ కాబట్టి, సో ఈ రోజుకి ప్రోటీన్ మన ఇంటేక్ ఇలా తీసుకుంటున్నాను. యాజ్ ఎ వెల్నెస్ కోచ్ నేను ఎవ్రీడే ప్లాన్ చేసుకుంటాను అనమాట మీల్స్. లైక్ ప్రోటీన్ ఉండాలి అండ్ ఫైబర్, కార్బ్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి అని. సో ఇలా రోటీ అండ్ ఆమ్లెట్తో ఈరోజు మన లంచ్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాము. నేను మా వారే కాబట్టి, సో ఎంత పెద్దగా అన్నీ వండుకొని చేసుకొని అంత అవసరం లేదు. ఇప్పుడు మార్నింగ్ మా పాపకి కిచడీ చేశాను అనమాట, అది కూడా కిచడీ ఉంది. సో ఇలా అది ఇది మేనేజ్ చేసుకుంటాం అన్నమాట.
కొంచెం న్యాప్ తీసుకున్నాను అండ్ ఇప్పుడు 5:30 4:45 అయిపోయింది. సో లైట్స్ ఆన్ చేసేసాను, క్యాండిల్స్ అవి వెలిగించాను, కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి దీపం పెట్టుకొని మా పాప వచ్చేస్తుంది ఇప్పుడు. వచ్చింది బంగారు ఎట్లా రాసిన ఎగ్జామ్ మంచిగా. మంచిగా ఇంత హెయిర్ మంచిగా ఇలా ఏమి ఉండనండి. ఎలా ఉండేదంటే చాలా బ్లాకిష్గా మందంగా ఒక ఇప్పుడే పొలం పని చేసుకునే అమ్మాయి లాగా అలా ఉండేదాన్ని అనమాట. హెయిర్ కూడా ఎందుకనో చాలా గట్టిగా ఉండేదండి, ఫ్రీజీగా ఉండేదన్నమాట హెయిర్. మరి న్యూట్రిషన్ వాడాక నా హెయిర్ చాలా మెత్తగా అయింది, చాలా సిల్కీగా అయింది అనమాట. బిఫోర్ నా హెయిర్ కూడా చాలా గట్టిగా ఉండేది. అందరూ ఏమనే వాళ్ళంటే పొలం వెళ్ళి గడ్డి మొప్పులు తెస్తే అలా అవుతుంది హెయిర్ అని చెప్పేసి అలా అనేవాళ్ళు అనమాట. ఏమో నేను ఎప్పుడు పొలం వెళ్ళలేదు, మేము ఫ్యామిలీ అంటే ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ అని ఎప్పుడు నేను పొలం వెళ్ళింది లేదు, కానీ అలా ఉన్నాము అనేవాళ్ళు. నాకు చాలా బాగా అనిపించేది. చాలా మంది ఇది కనెక్ట్ అవుతారు కదండి, వాళ్ళు నార్మల్గానే అంటారు కానీ మన కళ్ళలో నీళ్ళు తిరిగిపోతాయి ఆ మాటలకి. లావుగా ఉన్నామని కానీ లేదు ఇప్పుడు బాగాలేదని అనే మాట కానీ మనం నిజంగానే బాగోము, కానీ ఆ మాట మనం అనిపించుకోవడానికి చాలా బాధ వేసింది. అలాంటి నేను చాలా తీసుకున్నా, అలాంటి అవమానాలు కొన్ని సంవత్సరాలు తీసుకున్నా నేను. ఆల్మోస్ట్ చెప్పాలి అంటే ఒక 10 ఏళ్ళు, మా బాబు పుట్టాక నేను లావ్ అయ్యాను. ఒక 10 ఏళ్ళు అలాంటి అవమానాలు తీసుకుంటూ చాలా ట్రై చేశాను, నేను తగ్గాలి 11 months లో 33 kgs వెయిట్ లాస్ రిజల్ట్ తీసుకొని నా స్కిన్ టోన్ మార్చుకున్నాను, నా హెయిర్ స్ట్రక్చర్ మార్చుకున్నాను. అంటే అదేం నేను మార్చుకోవడం కాదు, న్యూట్రిషన్ లోపలికి వెళ్తుంటే ఆటోమేటిక్గా అదే మారిపోయింది. సేమ్ టైం సో వేడి వేడి పకోడీలతో నేను ఇంకా ఈ బ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. సో మీరు కూడా ఈ వేడి వేడి పకోడీలని చూసుకుంటూ నా బ్లాగ్ చూసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. సో సీ యూ టుమారో అగైన్ విత్ అనదర్ బ్లాగ్. ఒకవేళ మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంకా మంచి మంచి బ్లాగ్స్ మీ ముందుకు రావాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రేమ అభిమానాలు నాతో ఎప్పుడు ఉంటాయని అనుకుంటూ ఈ వ్లాగ్ని ఇక్కడితో ఏం చేస్తున్నాను. బాయ్ ఫర్ నౌ అండి. సీ యూ సూన్ టుమారో అగైన్.